ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళా నాయకులపైన మహిళా మంత్రులపైన చేస్తున్న వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్నటి రోజున గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఆయనే చెప్పుకుంటున్నాడు, 3 జనరేషన్స్ నుంచి మేము రాజకీయాల్లో ఉంటున్నాము, మా పెద్దలంతా రాజకీయాల్లో ఉన్నారు, మేము రాజకీయ విలువలు పాటిస్తాం అంటున్న వ్యక్తి ఒక రాష్ట్ర మహిళా హోంమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు జగుప్సాకరంగా ఉన్నాయి. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చాయని చెప్పుకుంటున్న వ్యక్తి యొక్క స్థాయి ఇదేనా? ఇంత సంస్కారహీనంగా ఒక మహిళా హోంమంత్రి, పైపెచ్చు ఎస్సీ వర్గాలకు చెందిన మహిళ, ఇక్కడ కుల ప్రస్తావన నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది చేయడం, ఏ మహిళ అయితే ఏముందని. కానీ తన కాళ్ళ మీద తాను నిలబడి, రాజకీయాల్లో నిలబడి, నాయకత్వం యొక్క విశ్వాసాన్ని చూరగొని ఈరోజు రాష్ట్రంలో మహిళా హోంమంత్రికి ఒక అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. ఆమె హోంమంత్రి అయిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య 15.6% తగ్గింది. ఇది నేను చెప్పింది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ చెప్పారు. అదే కాదు, మహిళల మీద అత్యాచారాలు కానీ దౌర్జన్యాలు కానీ 6.3% తగ్గింది. ఓవరాల్గా 15.6%, ప్రత్యేకంగా మహిళల మీద 6.3% ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు, అరాచకాలు తగ్గాయి. అంత బాగా పనిచేస్తుంది హోమ్ మినిస్టర్గా. గతంలో లాగా హోమ్ మినిస్టర్గా కాదు, ఆమె ఎప్పుడు ప్రోయాక్టివ్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అంచనా వేస్తుంది, ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే అవసరం వస్తే వెళుతుంది, స్పందిస్తుంది, దోషుల్ని వెంటనే అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది ఆ మహిళ. అటువంటి మహిళ పైన ఆ మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా చీకొడుతున్నారు. ప్రత్యేకంగా మహిళా లోకం నిరసన వ్యక్తం చేస్తుంది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒక మహిళా హోంమంత్రి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పడం అదొక పెద్ద ఇది. చెప్పకపోను మాది చాలా పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్తున్నాడు. నువ్వు 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ కుటుంబాన్ని ఎంత మాత్రాన అంత అసభ్యకరంగా, జగుప్సాకరంగా, సంస్కారహీనంగా చేస్తారా వ్యాఖ్యలు? వెంటనే క్షమాపణ చెప్పాలని నేను గుడివాడ అమర్నాథ్ గారిని డిమాండ్ చేస్తాను.